నమస్తే అవధాని. రాజకీయ నాయకులు ఎప్పుడైనా ఎలాగైనా మాట్లాడుతూ ఉంటారు. తాజాగా ఒక 2 స్టేట్మెంట్స్, 2 కూడా భారత రాష్ట్ర సమితికి సంబంధించిన నాయకులు. ఒకళ్ళు మాజీ నాయకులు, ఒక ప్రస్తుత నాయకులు. 2 రోజుల క్రితం, నిన్నే అనుకుంటాను, భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు మాజీ మంత్రి కేటీ రామారావు ఇక్కడ జూబ్లీ హిల్స్ ఎలక్షన్ క్యాంపెయిన్లో ఒక మాట మాట్లాడారు. ఆయన ఆటోలో జూబ్లీ హిల్స్ నుంచి పార్టీ ఆఫీస్ వరకు వెళ్ళారు. వెడుతూ మధ్యలో మీడియాతో ఎక్కడో మాట్లాడుతూ అతను చెప్పిన ఇదేమిటంటే, జూబ్లీ హిల్స్లో కనుక భారత రాష్ట్ర సమితి గెలిస్తే బై ఎలక్షన్స్లో మహిళలకు తులం బంగారం వస్తుంది, ఆటో డ్రైవర్లకి పే చేయాల్సిన పాత హామీ ఇచ్చిన నెలకి 2,400 2,500 చొప్పున పే చేస్తారు, అది పే చేస్తారు, అంతా జరుగుతుంది. సో బై ఎలక్షన్స్లో కాంగ్రెస్ని ఓడించండి, బీఆర్ఎస్ని గెలిపించండి. రైట్, అంటే ఇట్స్ ఎన్ అపీల్ టు ది ఓటర్స్. రైట్, వాళ్ళు ఎవరు ఎలా ఓటేస్తారు ఏమిటి అనే తర్వాత దిస్ ఈజ్ వన్. అంతకు 3 రోజుల ముందు, 2 రోజుల ముందు కల్వకుంట్ల కవిత, భారత రాష్ట్ర సమితి మాజీ నాయకురాలు, మాజీ ఎంపీ అండ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ప్రస్తుతం జాగృతి దీని మీద ఆమె తన రాజకీయాలను కంటిన్యూ చేస్తున్నారు. ప్రస్తుతం టూర్లో ఉన్నారు, అక్రాస్ ది స్టేట్ 33 జిల్లాలు తిరుగుతాను అనేది మొదలెట్టారు. నిజామాబాద్లో ఉన్నారు ప్రస్తుతం. ఆమె నిజామాబాద్లో ఒక వార్తా సంస్థతో మాట్లాడుతూ ఏం చెప్పిందంటే, బీసీ రిజర్వేషన్స్ రాష్ట్రంలో అమలు కావాలంటే 8 మంది భారతీయ జనతా పార్టీ ఎంపీలు రిజైన్ చేయాలి అని. చూడండి, ఇక్కడేమో అన్నగారు బీఆర్ఎస్ గెలిస్తే డ్రైవర్లకు రావాల్సి ఆటో డ్రైవర్లకు రావాల్సిన అమౌంట్స్ వస్తాయి, అట్లాగే మహిళలకి కాంగ్రెస్ ప్రామిస్ చేసే ప్రామిస్లన్నీ ఇంప్లిమెంట్ అవుతాయని ఈయన చెప్తాడు. బీజేపీకి చెందిన 8 మంది లోక్సభ ఎంపీలు కనుక రిజైన్ చేస్తే మనకి బీసీ రిజర్వేషన్స్ కోసం కేంద్రం మీద ఒత్తిడి పెరుగుతుంది, వాళ్ళు ఇచ్చేస్తారు, కేంద్రం దాన్ని ఆమోదిస్తుంది అని చెప్తూను కేంద్రంలో బీజేపీ మైనారిటీలో ఉంది కనుక వీళ్ళు ఈ పని చేస్తే ఇది జరుగుతుంది అని. 2 విషయాలు ఒకసారి ఆలోచించి, ఇక్కడ కనుక బీఆర్ఎస్ నెగ్గిందనుకోండి, వాళ్ళు అసెంబ్లీలో ఏమైనా చేయగలుగుతారా? మహా అయితే ఇష్యూని ఒకసారి రేస్ చేయగలుగుతారు. అది కూడా ఏమిటి, స్పీకర్ వాళ్ళకి అవకాశం ఇచ్చి వీళ్ళు గొడవ చేయకుండా బయటకు రాకుండా ఉండి అంతా అయితే బహుశా అసెంబ్లీలో ఒకసారి